అసలు బెదిరింపులు ఎలా వస్తున్నాయంటే నేను 7 డాక్యుమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు ఇవన్నీ వదులుకోకపోతే నేను చంపేస్తాను కూడా. మీడియా కూడా ఒకటే చెప్తున్నాను సార్, నాలాగే ఎవరు మోసపోకండి. మీడియా ద్వారా నాకు న్యాయం జరిగేటట్టు కూడా మీరందరూ సహకరించండి, సహాయం చేయండి. అంటే ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళు అంతా కలిసిపోయినట్ట? వీళ్ళందరూ స్టాంపింగ్ చేసి డాక్యుమెంటేషన్ వాళ్ళు సృష్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఆయన ఏరియా కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఈ సర్వే నెంబర్ ల్యాండ్ వేసుకొని అవి తప్పులు పట్టకూడదు. 3 కోట్ల ఇష్యూ ఇదే. 3 కోట్ల రూపాయలు దారపోసుకొని 1% కూడా జస్టిస్ చేయలేదు. ఇంకా న్యాయం జరగదు, న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని అన్నా ఇరికిస్తారు. రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారం అయిపోయింది. దీన్ని చాలామంది ఆశ్రయం చేసుకొని ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మోసాలు పడుతుంది. దీనికి ఎలాంటి పరిష్కారం ఎట్లా చేయాలి? నేను రంగనాథ్ సార్ కూడా లెటర్ ఇచ్చా. సార్ ఇలా ఉందంటే రంగనాథ్ సార్ ఏమన్నాడు, అరే నువ్వు చేసిన తప్పు రాయానంటే అసలు నువ్వే హూ ఆర్ యు అని అంటాడు. ఎవరు దీని వెనకాల ఎవరున్నారు? సార్ నేను ఒక ల్యాండ్ కొన్నాను సార్ బీరంగోడ్లో. కొన్న తర్వాత నాకు వాస్తవంగా జరిగింది ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి పని ఆపించారు. వాస్తవం చిన్న క్రైమ్ కూడా కాదు. మాకు తెలియదు సార్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారని ఎండవేనా అంటారు. అట్లా ఒక 20 మందిని ఎంక్వైరీ కోసం ఒక 4-5 బ్యాచ్లు ఆడ ఎంక్వైరీ చేసుకో. ఇక్కడ ఎవరు లేరు, ఒకరు హ్యాంగ్ చేసుకుని చనిపోయారంట. ఒక ఆమె 4 బిడ్డలను చంపేసింది. నాకు న్యాయం జరగలేదు కదా. ఏం జరగలేదు? లీగలే డెత్ సర్టిఫికేట్ వెరిఫై చేసి లీగలే వెరిఫికేషన్ చేయాలి కదా ఒక ఆఫీసర్గా. అది చేయలేదు. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేయాలి కదా. నేను చేసిన తప్పులు ఇంకెవరు చేయకండి. ఇదే విధంగా పబ్లిక్ అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేయండి.